జగత్తు జగత్, జనిస్తూ, జ అంటే జనిస్తూ, గత్ గతిస్తూ ఉండేదంతా జగత్తు అనే పేరుతో వ్యవహరించబడుతుంది. ఈ జగత్తులో వర్తమానంగా నీవు పొందుతున్న సర్వమును అది గతించే లోపల నీవే దానిని త్యజించిన వాడివై ఉండు. నీకున్న సర్వము త్యజిస్తూ పో. సర్వము త్యజించిన తరువాత కూడా ఏదైతే ఇక నీవు త్యజించుటకు వీలు కాదో అదే పరమపదమని తెలియబడుతుంది. అట్టి పరమపదమును అధిరోహించి అటుపై ఈ జగత్తులో లీలా వినోదిగా, క్రీడా విహారిగా వినోదించు. ఇక్కడ ఈ భావాన్ని మీరు అర్థం చేసుకోండి. అంటే అంతరంగంలో అన్నీ త్యజించుకుంటూ పోతూ ఉంటే చిట్ట చివరకు ఏది మిగులుతుందో అదే ఆత్మ, అదే నీ స్వస్వరూపము. అంతే, అదే నీవు. నేనెవరు అన్నదానికి సమాధానం అదే. ఎప్పుడు ప్రతి విషయాన్ని నీ అంతరంగములో నుంచి త్యజించుకుంటూ పోతే, నీకున్న సర్వము త్యజిస్తూ పో. సర్వము త్యజించిన తరువాత కూడా ఏదైతే ఇక నీవు త్యజించుటకు వీలు కాదో అదే పరమపదమని ఇంకొకసారి నేను చెప్తున్నాను, ప్రకటిస్తున్నాను. అదే పరమపదము, అదే నీవు, అదే సమాధానము. నేనెవ్వరిని అన్న ప్రశ్నకు. అంతే.